ఎక్కడికి? తల్లి కొడుకులు ఇద్దరు ఏకేసుకుని బయలుదేరారు పెళ్లికా? సోమన్రా అన్నట్టు అమ్మాయిని అబ్బాయిని నేను కూడా ఆశీర్వదించానని ఈ పండాలు చేతిలో పెట్టి చెప్పు. వాళ్ళకి నీ ఆశీర్వాదంతో పని లేదు. ఆ మొక్క చెప్పడానికి నువ్వెవరా హైబ్రిడ్ నా కొడక? పెళ్లి కొడుకును నేనేరా దేశవాళి నా అబ్బా. ఏంటి పెళ్ళా? పెళ్లి చూపులు ఎప్పుడు చూశారు? అసలు లగ్గమాడు పెట్టాడే? అక్కర్లేదు, డైరెక్ట్ గా పెళ్లి పీటల మీద కూర్చోబోతున్నా. కన్న తండ్రి చెప్పకుండా పెళ్లి చేసుకోండి పెట్టా. దిష్టి తగులుతుందని కన్న తండ్రి దిష్టిని పెడతాడు బాబు, దీవిస్తాడు గాని. దీవించడానికి వీడేమైనా అల్లానా అయ్యప్ప స్వామి? కాదురా, కుంటి వెంట్రుకనే. అయినా ఈ కన్న తండ్రికి కన్న కొడుగ్గా నువ్వు నాకు చెప్పాల్సినటువంటి రీజనింగ్ ఉందా లేదా? ఏంట్రా నీకు చెప్పేది? శిరీషే నీ బెల్లం, శిరీషే నీ పెళ్ళమని ఊరించి ఉడికించి పువ్వు చూపించి ఆకు చేతికిచ్చావు. అదేంట్రా అంటే గుండె రాయి చేసుకోమంటావురా నీ అబ్బా. పదమ్మా, వీడిని పెళ్లికి పిలిస్తే పప్పన్న కూడా దండ. ఏమనలేదు, ఈయనేదో పిచ్చుకొక గరిచేసింది. అయినా నా కొడక, అసలు నీకు పెళ్ళంటే ఏంటో తెలుసురా? యా, పెళ్ళంటే ముచ్చట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు, 6 అడుగులు, మొత్తం కలసి 100 నువ్వు పదమ్మా. ధనమగ్నం వాయుర్ధనం సూర్యోధనం వధో బొగ్గుండి నేను బతుకుండగా మళ్ళీ పెళ్ళా. ఏంటా సచ్చినోడా, బలవంతంగా తాళి కట్టి మొగుండంటే సరిపోతుందా? ఎక్కడ నా కూతురు లాకెళ్తున్నావు? ఎందుకు నా కూతురు చీకటి కొట్లకి లాకెళ్తున్నావు? పడుకోబెట్టుకుని స్నానం చేసుకోవడానికి. నెత్తి మీద బొచ్చుదని నీ పక్కలో నా కూతురు కాదు కదా, మా ఇంటి బొచ్చుకొక్క కూడా పడుకోదు. వదిలిపెట్టరా. మర్యాదగా నా పెళ్ళాన్ని నాకు వదిలిపెట్టి వెళ్తారా లేదా? వెళ్ళాం. వెళ్ళరా? వెళ్ళాం. మురుగా అబ్బా అబ్బో నాయనా చూసి మాదిరి గుంజుతా ఉండాడు. ఇంకా ఊరగంలో నా పటమే ఎడక మాట పటమే. అదేంట్రా మా ప్రొడ్యూసర్ రక్తం తాగేస్తున్నారు? మేమే సగం రక్తం తాగేశాం. ఇక్కడితో ఆపండి, వదలండ్రా, చచ్చిపోతాడు. అడ్రస్ చెప్పకపోతే మీకు కూడా అదే గతి పడుతుంది. అసలే మా వాళ్ళు భయంకరమైన ఆకలితో ఉన్నారు. ఏదో అడ్రస్ చెప్పి తప్పించుకుందాం సార్, లేకపోతే ప్రాణాలు. ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదు, పూర్తిగా రక్తం తాగేసి రోగా నిజం చెప్పి మంతున్నాను. ఎంతైనా పుట్టు పెట్టే నిర్మాత కదా. త్వరగా చెప్పమను. త్వరగా చెప్పింది సార్. చెప్పేంటి సార్? గోల్కొండ చౌరస్తాలే, చార్మినార్ కంపెనీ பக்கத்துல கோல்ட் பிளேக் காலனில சின்னగా புடிச்ச பர்க்லி ஸ்ட்ரீட்ல దాని ఎండుకుள்ள సిజస్ బిల్డింగ్ మేల ఏం వాడు కరెక్ట్ చెప్పారు సార్. ఏయ్, నువ్వు ఇలా కాపులా ఉండు, మేము వెళ్ళి చూసొస్తాం. పదండ్రా. ఆహా, వాళ్ళ చెవులో గంట చుట్ట బలే పెట్టారు. కట్లు ఇప్పురా. నేను జూనియర్ ఆర్టిస్ట్, నాకు డైలాగులు లేవు. జూనియర్ ఆర్టిస్ట్ అయినా డైలాగులు ఎంత బాగా చెప్తున్నావు. ఒక పని చేస్తామా ఏంటి? మన నెక్స్ట్ పిక్చర్ లా హీరోని తీసేసి వీడిని హీరో పెట్టి ఫ్లాప్ పట్టం ఎత్తుదామా? గురుగారు, నా దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది. ముష్టి పేర్ల దొంగమవుడు. తొందరగా చెప్తున్నావు సార్, నువ్వు చిరంజీవిలా ఉంటావు. మావగారు, నాకు నీ కూతురికి పెళ్లి ఎలా చేద్దాం అనుకుంటున్నా? గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నా. భూదేవంత అరుగేసి, ఆకాశం అంత పందిరేసి. నో పందిరి, ఎండలో చేయాలి నా పెళ్లి. కుర్చీలు, ఐరన్ చైర్స్, పొద్దులు చీవేసి పెట్టాలి. కూర్చున్న వాళ్ళకి కింద మంట, పైన ఎండ, అందరూ ఏడుస్తూ ఉండాలి. ఎంత అందమైన అమ్మాయి నా భార్య అవుతున్నందుకు అందరూ కుళ్ళి కుళ్ళి చావాలి. అర్థమైందా? ఏంటి అర్థమయ్యేది? ఆడికి తాగింది మొత్తం దిగిపోయి ఉంటది. షట్ అప్, వెళ్ళి పని చూసుకో. అలాగే. అరే మామగారు, ఇంకా నా శోభనం. వీడు నాకు అర్థం కాడు బాబోయ్.
వీడు కోరుకున్నట్టుగానే ఆ పిల్లకి వీడికి పెళ్లి జరిగిందంటే ఆ కాపురం ఎంత చక్కగా ఏడుస్తుందో. వీడి కరెంటు షాకులకి పాపం ఈ పిల్ల ఎంత విలవిల్లాడిపోతుందో. ఏంటయ్యా అర్ధరాత్రి పూట మధ్యలో తరువు ఇప్పుడే మంచి నిద్ర పడుతుంటే అనవసరం నిద్రలేపో. అన్నకు అర్జెంట్ గా 500 రూపాయలు క్యాష్ కావాలంట. అయితే నన్నేం చేయమంటావు? నువ్వు వచ్చి పేకాట ఆడాలి. చూడు 500 కావాలంటే నేను ఇస్తాను, అంతేగాని పేకాడు మాత్రం చస్తే ఆడను. అబే నేనేమన్నా ఫుట్పాత్ మీద బెగర్ గాని అబే పైసలు పిచ్చమేస్తే తీసుకోనికి శంషేర్ గా ఆడతా గెలుస్తా. చలో పత్తాలాడుందా? తొందర ముక్కేయండి, నిద్ర వస్తుంది. అమ్మా జోకర్ వచ్చిందా? అబ్బా తొందర ముక్కేయండి, నిద్ర వస్తుంది. నోరు ముయ్యవే, నా టెన్షన్ నాది. అరే షో ఎన్ని గుండెలు బే అన్న ముందర ముక్క మోస్తావురా నువ్వు? అదేంటి షో అయినా ముక్క ముయ్యకూడదా? అదంతా నాకు తెలియదు. నా ఆట ఏదాకా ఇవ్వాలి ముక్కలు మూయనికి లేదు. ముక్కలు మూసిండి ఆ డెడ్ బాడీ బెడ్ మీద ఉంటది. అబ్బా తొందర ముక్కేయండి, నిద్ర వస్తుంది. వేస్తానే వేస్తాను. ఇదిగో ఆటింది, ఇదిగో ఇస్పెట్ రాని, ఇదిగో డైమండ్ రాని. బావా 13 ముక్కల బదులు 26 ముక్కలు వేశారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుతాము 4 గంటల వరకు ముక్కలు వేస్తూనే ఉన్నారు. నువ్వు షో చేయవు, నన్ను షో చేయనివు. ఏం షో చేస్తాడు ఆయన? కాటొస్తే కదా. బ్లాక్ అండ్ వైట్ కావాలంటే మిడిల్ ఏజ్ వాళ్ళు. వీళ్ళకి అందమైన పిల్లలు పక్కన ఉన్న అమ్మాయిల్ని దొంగతనంగా చూస్తూ లొట్టలు వేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అది చూడండి, గుడ్లేసుకుని ఎలా చూస్తున్నాడు. ఏ కావ్య, వాడి కన్ను కొట్టవే. అమ్మో నాకు భయం. నేను కొడతాను, ఎలా రియాక్ట్ అవుతాడో చూడండి. హే, మనం వెళ్లే వరకు వీడు టెంపుల్ లో ప్రదక్షిణాలు చేసినట్టు నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మరి ఈ ఇష్టమైన కలర్ గాళ్ళు ఎవరే? వీళ్ళు అమ్మాయిలతో ఈజీగా మాట కలుపుతారు. ఏదో విధంగా అమ్మాయిల్ని అట్రాక్ట్ చేస్తారు. చనువిస్తే చేతులేస్తారు, పెళ్ళంటే చేతులు ఎత్తేస్తారు. ఓయ్ అటు చూడు, ఆ బ్లాక్ అండ్ వైట్ మన్మథుడు మన వెనక్కి చేరిపోయాడు. ఇన్ని విషయాలు నీకు ఎలా తెలుసా బాబు? MissRaji.com పరిశోధన. కమాన్, నువ్వు ఫాలో అయిపోరా. హాయ్ సింధు. హాయ్ రాజీ. బస్ బస్ వదిలేవే, నీ వుడ్ బి చూస్తే నా పని ఫినిష్. ఎందుకే? తనని కాగులించుకోకుండా నన్ను కాగులించుకున్నావని. అవునండి, అడుగుతాం 10 సార్లు అడుగుతాం. మా ఇష్టం వచ్చినన్ని సార్లు అడుగుతాం. ఏదో అనుకోకుండా జరిగిపోయింది బాబు. మళ్ళీ టిఫిన్లు అన్ని రెడీ అవుతున్నాయి. మీరు అనవసరంగా ఆవేశపడకండి, నా మాట వినండి. ఏంటండి వినేది? మేము మగపల్లి వాళ్ళం. నేను తలుచుకుంటే పెళ్లి ఆఫ్ చేసేస్తాం. ఈ క్షణం ఆపేస్తాం. ఏమనుకుంటున్నారు? ఎవరే వాళ్ళు? వాళ్ళ మగపెళ్లి వాళ్ళ తాలూకు కుర్రాళ్ళు. వచ్చిన దగ్గర నుంచి తెగ ఏడిపించేస్తున్నారు ఆడపిల్లి వాళ్ళని. ఇందాకే టిఫిన్లు తిన్నారు, మళ్ళీ ఉప్మా కావాలని తెగ గొడవ పెడుతున్నారు. అంతే కదా, ఒకసారి ఫెప్మా పెడితే ఫినిష్. ఫెప్మానా? అదేంటే చెప్తారా? తెలుగు